నాలుగో ఐదో కట్టింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అసలు ఇందిరమ్మ ఇల్లులే ఇయ్యలేదు, సన్న బియ్యం బాగాలేదు అని అంటారు. నిజమేనా? ఆ మీటింగ్ లో చెప్పుకున్నాడు వాళ్ళు, యువతలో చెప్పేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అట్లా అంటారు, అవి నిజమా అబద్ధాలా? అబద్ధాలే. తిని తినలేదంటే తిన్నాక తినలేదంటే తప్పు కాదా? ఫ్రీ కరెంట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. మనం పట్టించుకున్నట్టే ఉంటాను, మనం ఒడ్డు పట్టించుకుంటలేమా, గట్టినే ఉంటాను. ఇంత ముందు ఎమ్మెల్యే ఎట్లుండే పాలన? ఇక ఎమ్మెల్యే అంటే ఇక చెప్పొద్దు. పని విషయంలో ఏమున్నది తెలుసా? ఎవరు తెలుసా ఇంత ముందు? దయాకర్ రావు తెలుసా? వస్తే వాళ్ళకే ఇచ్చేది ముఠలు. ఇప్పుడు ఆయనతో పోల్చుకుంటే ఈమె ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇల్లు కట్టినోనికే ఇంటికి వస్తానే పైసలు, వాళ్ళే తెచ్చుకుంటారు. ఇలా పై రోగ గీ రోగ ఏం లేదు, అంటే కరెక్ట్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ వరకు పోతాంది, వాళ్ళ వరకు వస్తాను. సో ఏంది మళ్ళా పాలకుర్తిలో ఎవరిని తెచ్చుకుందాం వీళ్ళిద్దరు? ఎవరు ఉన్నారు మీ అంచనా ప్రకారం? అంటే మీరు ఇక చూస్తుంటారు కదా, ఇప్పుడు మున్సిపాలిటీ కాదు కదా, కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ మొత్తం పాలకుర్తి నియోజకవర్గం మొత్తంలో ఇప్పుడు యశస్విని రెడ్డి ఉంది కదా, ఇంకా ఆమె చెప్తాను కదా. ఇక 2 ఏళ్ళు ఎవరు తీసేది లేదు, పెట్టేది లేదు. ఆ 2 ఏళ్ళ దాకా ఆమె ఉంటది. రైట్, థ్యాంక్ యూ.